ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలివెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఫిబ్రవరి 27 శుక్రవారం నాడు ఏకాదశి వచ్చింది. పాల్గొన శుద్ధ ఏకాదశి. దీన్ని అమలిక ఏకాదశి లేదంటే ఆమ్లిక ఏకాదశి అని పిలుస్తారు. దీన్ని రంగవేరి ఏకాదశిని కూడా అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ పవిత్రమైన రోజు మీరు చేయవలసిన కొన్ని ముఖ్యమైన పరిహారాలు, పూజా విధానం నేను మీకు తేలిగ్గా చెప్తాను. ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఎవరికైనా సరే జాతక సమస్యలు ఉన్నవారు, అలాగే మీకున్న సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకునేవారు 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది, కాల్ చేయవచ్చు. ముఖ్యంగా ఎవరైనా సరే ఈ ఏకాదశి అమలకి అంటే ఉసిరి, ఈ రోజున ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు ఉంటాడనేది నమ్మకం. మీరు ఉసిరి చెట్టు మొదట్లో కొద్దిగా నీరు పోసి పసుపు కుంకుమ అలంకరించి దీపం వెలిగించాలి. అవకాశం ఉంటే ఉసిరి చెట్టు చుట్టూ 7 కానీ 21 కానీ 108 కానీ ప్రదక్షిణలు చేయడం వల్ల మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుంది. నైవేద్యంగా స్వామివారికి ఉసిరికాయలు నైవేద్యంగా సమర్పించండి. అలాగే రెండవది గుప్తదానం. ఇది మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయనుకోండి, అవి తగ్గడం కోసం ఈ దానం చేయడం. మీరు ఆర్థికంగా ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఈ రోజున గుప్తదానం చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎలా చేయాలి? ఒక రాగి కానీ ఇత్తడి పాత్ర కానీ తీసుకోండి. దాంట్లో కొన్ని ఉసిరికాయలు, అలాగే తగినంత దక్షిణ అంటే డబ్బు ఉంచి ఒక పసుపు రంగు వస్త్రం కప్పాలి దాని మీద. దాన్ని ఎవరికీ తెలియకుండా గుప్తంగా బ్రాహ్మణుడికి లేదా అవసరంలో ఉన్న వారికి దానం చేస్తే దారిద్ర్యం తొలగిపోతుందని శాస్త్రం చెప్తుంది. అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం రంగవరి ఏకాదశి. ఈ ఏకాదశికి మరొక పేరు అనమాట. ముఖ్యంగా కాశీలో శివపార్వతులకు రంగులు సమర్పిస్తారు. ఈ పరిహారం విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవికి పసుపు రంగు అంటే పసుపు రంగు ఉన్న పొడి పసుపు కానీ లేదా గులాం సమర్పించి పూజించడం వల్ల కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. అలాగే ముఖ్యమైన నియమాలు ఏంటయ్యా ఈ పరిహారం చేసినప్పుడు అంటే, ఈరోజు ఉపవాసం ఉండటం శ్రేష్టం. మీకు వీలు కాని వారు పండ్లు కానీ పాలు కానీ తీసుకోండి. నక్త భోజనం అంటాం దీన్ని. అలాగే ధాన్యాలు, ముఖ్యంగా అన్నం తినకూడదు. ఈరోజు అంతా మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం చాలా శుభప్రదం. అలాగే సాయంత్రం పూట తులసి చెట్టు దగ్గర పూజ చేయడం, తులసి కోట దగ్గర నెయ్యితో దీపం వెలిగించి స్తోత్రపారాయణం చేయవచ్చు. ముఖ్య సమయాలు ఏంటంటే, ఈ ఏకాదశి తిథి ప్రారంభం ఫిబ్రవరి 27 తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి 12:33 మొదలవుతుంది. ఈ ముగింపు ఫిబ్రవరి 27 రాత్రి 10:32 ముగుస్తుంది. అంటే 27 మిడ్నైట్ నుండి 27 రాత్రి వరకు ఉంటుంది. ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు ఫిబ్రవరి 28 ఉదయం 6:47 నుండి 9:06 మధ్య ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించి శ్రీ మహావిష్ణువుని కనుక పూజించిన వారికి అనుగ్రహం లభిస్తుంది, సంపద లభిస్తుంది. గమ్మత్ ఏంటంటే, ఈ ఏకాదశి మనం రాబోయే పౌర్ణమికి ముందు వస్తున్న ఏకాదశి. ఈ పౌర్ణమి నాడు మనకి చంద్రగ్రహణం కూడా ఉంది. ఈ గ్రహణం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. నెక్స్ట్ వీడియోలో మీకు నేను
పూర్తి వివరంగా గ్రహణం గురించి చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ ప్రయత్నించండి. ఈ ఏకాదశి నాడు అంతకుముందు పాత రోజుల్లో కూడా అంటే పాత వీడియోల్లో కూడా ఈ ఏకాదశి గురించి చెప్పడం జరిగింది. వాటిని కూడా మీరు ఆచరించవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చిన వారు ఖచ్చితంగా స్వామివారి నామాన్ని ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివ శ్రీమాత్రే నమః.